సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు ఏంటంట పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడు. అమ్మా, ఏ రాజీనా నెబుకద్నెజర్ రాజు కాదు, ఇంకెవరంట, అక్బర్ కాదు, కోరేషు కాదు, అలెగ్జాండర్ కాదు. ఎవరైనా రాజు, రాజులకు రాజు. దేవుడు ఒక వ్యక్తికి ఏంటంట స్నేహితుడు. కండిషన్ ఏంటంటే దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలంటే కండిషన్ చెప్పాలి. ఒకటే కండిషన్ ఏంటంట హృదయ శుద్ధి. ఇంకేనంట దయ్యగల మాటలు ఏం చేయాలంట ప్రేమించువారు. హృదయ శుద్ధి ఇంకేనంట దయ్యగల మాటలు. కొంతమందికి మాటలు వస్తాయి, ఏ మాటలు చెప్పాలా, సూటిపోటి మాటలు, ఇంకేనంట బాధ పెట్టే మాటలు, అతిశయించే మాటలు, నొప్పించే మాటలు, గాయపరిచే మాటలు, ఇంకే మాటలు, సూటిపోటి మాటలు, ఇంకా గర్వంతో కూడిన మాటలు, అతిశయంతో కూడిన మాటలు. ఇలాంటి కొన్నిసార్లు కొందరిలో ప్రేమికులారు ఇలాంటి మాటలు కనపడతాయి. అలాంటి వారికి ఎప్పుడు ఈ రాజు స్నేహితుడు కాడు. ఒక రాజు అంటే రాజులకు రాజు నీకు స్నేహితుడు అవ్వాలంటే నీ మాట ఎట్టుండాలి, ఎలా ఉండాలంట దయగల మాటలు. నీలో ఈ మాటలు లేవు, నాలో ఈ మాటలు లేవు. కొంతమందికి వారు ఏదో ఉందని అగపట్టడానికి వారి మాటలే ఏంటంట, వారు ఏదో ఉంది అన్నట్లుగా వారు ప్రవర్తించే ఆ తీరు వారి మాటలో కనపడుతుంది. ధనవంతులు, భౌతికంగా ఉన్న ధనవంతులు వారి నోటి దూల్స్ ఎక్కువ ఉంటుంది, అని దృష్టి పెట్టుకోండి. చక్కగా ఉండదు వారి మాటలు చక్కగా ఉండదు, వారి జీవితం చక్కగా ఉండదు. ఏం చెప్పాలా, ఆ ఇంట్లో పని మనుషులు కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ పిలిచే విధానం చెప్పాలి దులుసుగా. ఎందుకంట ధనాన్ని బట్టి. మరి బైబిల్లో ధనవంతులు లేరా, క్రీస్తులు కానీ ధనవంతులు లేరా, వాళ్ళని చూడండి ఒకసారి, వాళ్ళ మాటలు చూడండి ఒకసారి. బైబిల్లో ఉన్న ధనవంతులు లేరా, అబ్రాహాం ఉన్నాడు, ఏమన్నాడు, ఎక్కడైనా డమ్మం కనపడిద్ది, అతనిలో డమ్మం కనపడిద్దా అండి? ఏమంటాడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఆ ధూళిది కూడా నేను సరే అసలు నాకు అర్హత లేదయ్యా, నేను తెగించి మాట్లాడుతున్నానయ్యా, ధూళినయ్యా, దుమ్మునయ్యా అంటారు, పురుగునయ్యా అంటారు. బైబిల్ ఉన్న ధనవంతులు అందరూ కూడా వారి మాటలు గమనించండి. ఎక్కడ కూడా ఏంటంట అతిశయం కానీ డమ్మము కానీ కనపడడం. లోక సంబంధమైన ధనవంతులు మాత్రం పుష్కలం కనపడుతుంది. ఒకవేళ ఆ మాటలు నీకు ఒకవేళ ఉంటే నీ రాజు ఎప్పుడు నీకేం కాడంట చెప్పాలి, ఏం కాడు, స్నేహితుడు కాడు. స్తోత్రాలు చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా, హల్లెలూయా. హృదయ శుద్ధిని ఏం చేయాలంటమ్మా, హృదయ శుద్ధి ఉండాలంట. ఏ శుద్ధి? ఇది ఉంటే ఏం చెప్పాలా, హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు ఏం చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఉంటే దేవుణ్ణి చూస్తాం. అందరం పాపులమే, దేవుని గురించి మహిమను మనం కోల్పోయామని వాక్యం. కానీ ఎట్లా మనం హృదయ శుద్ధి వచ్చింది మనకి, ఎట్లా మన బ్రతుకులు పవిత్రపరచబడ్డాయి, ఎలా మన జీవితాలు పావనపరచబడ్డాయి అని అంటే దేవుడు ఈ లోకానికి రావటం వల్ల, తన రక్తాన్ని చిందించడం వల్ల, ఆ త్యాగాన్ని మనం ఏం చేయటం వల్ల, గ్రహించడం వల్ల ఈరోజు మన యొక్క ప్రేమికులారా దుష్టత్వాన్ని బట్టి మురికివారుగా తయారైన మనల్ని తన రక్తం మనల్ని కడిగి పవిత్రపరిచి మన జీవితాన్ని పవిత్రపరిచింది, మన హృదయాలను కూడా శుద్ధీకరించింది. ఇప్పుడు ఇదున్నోళ్ళు ఏం చూస్తారంట, హృదయ శుద్ధి గలవారు ఏం చూస్తారంట, దేవుణ్ణి చూస్తారు. ఒక్క దేవుణ్ణి చూడాలంటే, ఒక దేవుని యొక్క ఆ యొక్క ప్రేమికులారా ముఖ దర్శనం చేసుకోవాలి అని అంటే ఏముండాలి మనిషిలో, హృదయ శుద్ధి ఉండాలి. ఒక ఆయన ఖమ్మంలో వినండి, బాగా దేవుణ్ణి చూడాలని ఆశ ఉందంట. ఇక రథాలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు ఇంకేనంట చేయాల్సినవన్నీ చేస్తానంట. గురువు కాడికి పోయి ఇన్ని చేస్తాను, నాకేంటి దేవుడు కనపట్లేదంటే గురువు చెప్పిన మాట ఏం చెప్పాలా, చెప్పిన మాట ఏంటంటే తల కిందికి పెట్టు, 2 కాళ్ళు పైకి పెట్టు, దేవుడు ఏం చేస్తాడు నీకు కనపడతాడంటే. అట్లా ప్రైవేట్లారా 4 రోజులు చేసిందంట. దాన్ని ఏమంటారు శాసనాల్లో, శీర్శాసనం అంటారు. ఈ శాసనాల్లో శీర్శాసనం ప్రైవేట్లారా ఒక నెల చేసిండు, దేవుడు కనపడలేదు కానీ ఖమ్మంలో మాత్రం మంచి డాక్టర్ కనపడలేదు. ఎందుకు, ఏమొచ్చింది, ఇంత బొప్పు ఇంత గట్టింది, దేవుని చూడటానికి
మనం చూడటానికి, దేవుని చూడటానికి తల కింది పెట్టాడంట, కాళ్ళు పైకి పెడితే దేవుడు కనపడతాడు ఎవరు చెబితే అట్లా చేసి. ఇంకోటి, డబ్బులు పెట్టి దేవుణ్ణి ఏం చేసుకోవచ్చు అనుకుంటాను చెప్పాలా, సులభతరంగా దర్శించుకోవచ్చు అనుకుంటాను చాలా మంది లోకంలో. అన్నిలు డబ్బులు అంటే ఏం తెలుసుగా మీకు అర్థమైపోయింది, ఎమ్మడే క్లిక్ అయిపోయింది మీకు. వివిఐపి టికెట్స్, డైరెక్ట్ దర్శనం. మీకు అసలు ఏముండదంట, ఏముండదు, డైరెక్ట్ దర్శనం. ఎవరి దర్శనం అని ప్రేమిక డబ్బులతో సులభతరంగా దేవుని చూద్దామని ఇలా కూడా చేస్తూ వెళ్ళేటువంటి వారు ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నా వినండి, దేవుడు సన్నిధిలో ప్రభువుని ఒక వ్యక్తి చూడాలంటే, నిజ దేవుని చూడాలి అని అంటే ఏనండ చెప్పండి, ఏమన్నాలంట, హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. ఇది ఉంటే మనం ఏమని చూస్తామంట, దేవుణ్ణి చూస్తాం. ప్రేమికులారా, ప్రస్తుతం లోకం కల్ముషముతో నిండిపోయింది, కలుషితం నిండిపోయింది. ప్రేమికులారా, ఎక్కడ చూసినా ఈరోజు చూడకూడనివి. ప్రేమికులారా, ఇంకా చెప్పాలంటే భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు. పిల్లలని మనం కంట్రోల్ చేయాలని చాలా ఏమైపోయింది చెప్పాలా. చిన్నపిల్లలు ఏంటంట, వాళ్ళని సరైనటువంటి క్రమశిక్షణలో పెంచాలని సవాలుగా మారిపోయింది పిల్లల్ని. ఎందుకంటే అన్నీ వచ్చేసాయి, మొబైల్ వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి, బయట ఎక్కడ చూసినా కూడా ప్రేమికులారా కలుషితమైనటువంటి పరిస్థితులు. ప్రేమికుల తొందరగా ఒక వ్యక్తి ఏంటి చెప్పాలా, కలుషితమయ్యేటువంటి పరిస్థితులు. ఎన్నో యాప్లు వచ్చినప్పటికీ కూడా ఆ యాప్లు ఎన్ని రిస్ట్రిక్ట్ చేసినా కూడా పిల్లగాళ్ళకు అందాల్సిన సమాచారం ఏం చెప్పాలా, చిన్నతనం నుంచి ఏమైపోతున్నా చెప్పాలా, కలుషితం అయిపోతున్నారు. ఒక మాట చెప్తా మీకు, ఇది బాధ కలిగిద్ది ఈ మాట, వినండి, శ్రద్ధగా వినండి. ఒక ఐఏఎస్ అధికారి అండి బెంగళూరులో 18 గంటలు కష్టపడితేనే ఆ ఉద్యోగం వస్తుంది. అతనికి ప్రేమికులారా దేశం యొక్క చట్టానికి సంబంధించిన ప్రతి ఏంటంట చట్టం తెలుసు. అలాంటి ఒక వ్యక్తి ఒక ఇన్వెస్టిగేషన్లో ఏదో చిన్న ప్రేమికులారా క్రైమ్ చేసి దానికి దొరికిపోతే అతడు ల్యాప్టాప్ చెక్ చేసే సంగమా తలదించుకునే సంఘటన. చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ప్రేమికులారా చూడకూడనటువంటి దృశ్యాలు ఫోటోల్లో పెట్టుకొని ప్రేమికులారా చూస్తూ ఉన్న పరిస్థితి. ఒక వ్యక్తి చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే భారత్ చట్ట ప్రకారం నాన్ బెయిల్, అతడి అసలు బెయిలే ఉండదు. అలాంటి ఒక ఐఏఎస్ ప్రేమికులారా అధికారి అలాంటివి ప్రేమికులారా చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తుంది చెప్పాలా, చదువు నీకు సంస్కారం ఇయ్యదు, దృష్టిలో పెట్టుకో. చదువు నీకేనండా సంస్కారం ఇయ్యదు. చదువు ఉంది, ఐఎమ్ వెల్ ఏనంట జ్ఞాని అని చెప్పి నాకు పుష్కలంగా ఉందనుకుంటే ఒక మాట చెప్తా, పాపానికి నీ చదువుతో సంబంధం లేదు. పాపానికి నీ చదువుతో సంబంధం లేదు. డబ్బు ఒకవేళ ఉందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, మంచి వ్యక్తిగా ధనవంతులుగా చలామణి అవుతున్నావా, ఆ పాపానికి నీ ధనంతో సంబంధం లేదు. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏ బ్యాక్గ్రౌండ్, నా భర్త వైపు అండి అందరూ డాక్టర్సే, మా కుటుంబీకులు అండి అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండి, అందరూ వెల్ సెటిల్డ్ అండి, మాకు చాలామంది బంధువులు ఉన్నారండి, రక్షమందులు ఉన్నారు, పిలిస్తే వాలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చెప్తున్నా వినండి, వీటికి పాపముతో ఏంటంటే సంబంధం. ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఏం చెప్పాలా, మన దైనందిన జీవితాల్లో దేవుడు కాడికి వస్తేనే, దేవుణ్ణి ఏం చేస్తేనే, ప్రేమిస్తేనే, ఎవరిని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తేనే, దేవుడు సన్నిధిని ప్రేమిస్తేనే ఆ వ్యక్తి, చెప్తున్నాను సంగమా, దేవుడు మహిమ అతని ద్వారా అగపరుచుకొనగలిగే కార్యాలు చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి. దేవుడి యొక్క నామం స్తుతించబడగలిగే కార్యాలు వారి ద్వారా ప్రభు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతకాలం మిమ్మల్ని సందేహం ఉంచుతావు, నువ్వే క్రీస్తు అయితే మాకు చెప్పన్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్నాను, మొదటిగా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు. ఇప్పటికైనా మించిపోయింది ఏంటంట, ఏమీ లేదు. నువ్వు ప్రభువుని కనుక ఏం చేస్తే, నువ్వు ఒకటి మనుషులనే కాదు, ఒక మంది చెప్పాలా, టెక్నాలజీ ప్రేమిస్తారు, ఇంకొందరు వస్తువులు ప్రేమిస్తారు, ఇంకొందరు చెప్పాలా ఇంకేం ప్రేమిస్తారు చెప్పండి, ఇంకేం ప్రేమిస్తారు, వారు వృత్తిని ప్రేమిస్తారు, ఇంకొందరు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. ప్రేమించడని కాదు కానీ వాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరిని చెప్పాలా, ఎవరినంట, దేవుణ్ణి. సర్వే చెప్పిందండి, సర్వే మొబైల్ రాకముందంటే ఎట్టుంది తెలవదు కానీ మొబైల్ వచ్చినాక అందరికీ ఉంది ఈ దరిద్రం.
ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి ఉందంట. అయితే స్త్రీలు ప్రైవేట్లరా వారి యొక్క సర్వేలో తేలిన మాట ఏంటంటే, నీకు భర్త కావాలా మొబైల్ కావాలంటే మొబైలే కావాలని చెప్పిందంట. మిమ్మల్ని అన్నట్లే బయట 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 వాతావరణం చెప్తున్నాను. మా ఆమె 7 రోజులు లేకపోయినా పర్వాలేదు కానీ 7 నిమిషాలు లేకుండా ఉండలే. ఏంటిది? ఇలాంటి పరిస్థితి, భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైన పరిస్థితులు లోకములో కలదుడు కనపడుతున్నాయి. వీటిని ప్రేమిస్తే మనకేం ప్రయోజనం ఉండదు. భక్తులు ఏంటంట ప్రభువా నీ సన్నిధిలో నిలుతూ తేజో మహిమను చూడాలని నేను ప్రేమిస్తున్నాను. ఇది ఉండాలి ప్రేమికులారా, దయగలిగిన మాట, హృదయ శుద్ధి నాయన ఇది నాకు దయచేయి. ఇది ఎవరిలో ఉంటుందో వారికి దేవుడు ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా. దుఃఖం నాట్యముగా మార్చబడింది సహోదరి, వ్యర్థమైన ప్రేమించనయ్యా. ఈ లోకములో ప్రేమించనయ్యా. నాలో అవిశ్వాసం ఉండదు నాయన. ఎంతకాలం నాలో ఇది పెట్టుకొని పైగా అది ఏమాత్రం కూడా మా ప్రభావం సరైన ఆలోచన. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు బలపరుచునుగాక, ఆ దేవుడు ఓదార్చునుగాక, ఆ దేవుడు ఆదరించునుగాక. సమస్యలన్నిటికీ ప్రతికూలమైన పరిస్థితులకి దేవుడు ప్రభువా నిన్ను అనొద్దయ్యా, నిన్నంటానికి కూడా మాకు అర్హత లేదయ్యా, యోగ్యత లేదయ్యా. నాకెందుకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ సమస్య ఇవ్వాలి, నాకెందుకు ఈ రోగాలు, ఎందుకు అనొద్దు ప్రభువా. నాలో ఇవి ఉన్నాయి తీసుకోవడానికి కృప దయచేసి వాళ్ళందరినీ బలపరుచు. మరొకసారి శుద్ధిస్తూ అందరి మాటలు ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.